హ్యాపీ మనీ మార్నింగ్ కావాలి. స్టార్ట్ చేద్దాం. ప్రశాంతం కూర్చోండి. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోవాలి. మీ కలమ పెట్టుకొని ఎనర్జీ శరీరం అంతా పాసన చేసుకోవాలి. మీరు ఎంటర్ చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను 8,060 రూపీస్ వచ్చింది శాలరీ. థ్యాంక్ యూ. ఎంతండి? 8,000 వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాట్స్. సార్ ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు నిన్నట్లాగే నక్షత్రాలు అలాగా ఫ్లోయింగ్ చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది. ఒక 2-3 సార్లు ఇక్కడ నేను ఉన్నానా లేదా అని ఈ ప్లేస్ ఒక రకంగా అనిపించింది సార్. అంటే ఏదో ఎక్కడో ఉండి మెడిటేషన్ చేస్తున్నామేమో అన్నట్టు అనిపించింది. అసలు ఇక్కడ లేనేమో అన్నట్టు అంత డీప్ లోకి వెళ్ళిపోయాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అలాగా వెళ్ళినందుకు నాకు చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది సార్. ఎక్కడికో వెళ్ళి మెడిటేషన్ చేస్తూ అక్కడ అలా అంతా ప్రకృతిని ఆహ్వానించుకున్నట్టు అలాగ గాలిని అలా కౌగిలించుకున్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ. అది మీ వాయిస్ వల్ల ఇంకా వింటూ వింటూ అక్కడికి ఎక్కడికో చాలా డీప్ గా వెళ్ళిపోతున్నాను సార్. ఒకసారి తెగిన అప్పుడప్పుడు కొంచెం బ్రీత్ అవుట్ కూడా చేస్తుంటాను. మధ్యలో ఒకసారి బ్రీత్ అవుట్ చేస్తుంటాను సార్. మళ్ళీ రిటర్న్ రా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇవాళ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈరోజు వాటర్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్, వాటర్ సౌండ్ కూడా అలాగే అక్కడ వెళ్ళినప్పుడు ఎలాగుంటుందో వాటర్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ అలా వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది సార్. అక్కడే ఉండిపోవాలి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. రియల్ గా ఇంకొకసారి వెళ్ళాలి అనిపిస్తుంది సార్ నాకైతే. రియల్ గా అలాగా చాలా చూసి వచ్చింది కదా, రియల్ గా వెళ్ళాలి అని కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది సార్ నాకైతే వాటర్ ఫాల్స్ కి. అంటే అంత వాటర్ ఎలిమెంట్ చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం సార్ వాటర్ అయితే. అలా చీటీ రాసి వేసినప్పుడు కూడా అంతే. అలా నీళ్ళలో అసలు వేసిన తక్షణమే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కూడా కనిపించట్లేదు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అలా మా కోరిక రాసినప్పుడు అలా వేసి అలా వాటర్ రిసీవ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అలాగే ముక్కోటి దేవతలు అన్నప్పుడు మీరు ఆ పూల వర్షం అన్నప్పుడు నాకు అలాగా ఏం అనిపించలేదు సార్. ఇవాళ అయితే అక్షంతలు పడ్డాయి సార్. చాలా పాజిటివ్ ఎనర్జీతో, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో. అసలు ఇంకా ఇక్కడ మేము చెప్పేకి కూడా ఏ చాయిస్ లేకున్నట్టు అయిపోతుంది సార్. ఒక్కోసారి అయితే అంత డీప్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకో సార్ మళ్ళీ చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. అసలు ఏవి ఒక్కొక్కసారి గుర్తున్నా గుర్తు లేకపోయినా అని కళ్ళతో చూస్తుంటాం కానీ అవి చెప్పడానికి బయటికి రావట్లేదు సార్. అన్ని మాలో మాకి మిగిలిపోతుంటాయి ఒక్కోసారి. అలాగ అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. అది ఎప్పుడు మళ్ళా కామ్ గా ఉంటామో మేము మా పనిలో మేము బిజీ ఉన్నప్పుడు మాకు మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంటాయి సార్ అవైతే. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది అప్పుడు. ఈరోజు ప్రేయర్ లో ఇది కనిపించింది, ఇది ఇవాళ ఇట్లా ఉంది కదా అని ఒక్కోసారి పని చేసేటప్పుడు కూడా అందరు సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి సార్. ప్రీవియస్ సెక్షన్ గానీ ఎప్పుడైనా మనం అందరూ క్లాస్ లో మీట్ అయినప్పుడు అని అప్పుడప్పుడు ఒకసారి బాగా రివిజన్ అవుతుంటాయి సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ గుర్తు చేసుకుంటూ మేమంతా డీప్ లో ఉన్నప్పుడే నేను ఒకేదాన్ని చేస్తూ నవ్వుకుంటుంటాను సార్ ఒక్కోసారి అయితే. ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సార్. అది ఎన్నో సార్లు చెప్పాలనుకుంటాను కానీ నాకు చెప్పడం కుదరలేదు. ఇవాళ మాత్రం నిన్న జరిగిన సెక్షన్ లో కూడా అలాగే ఖాళీగా ఉన్నానంటే రివిజన్ వెళ్ళిపోతుంటే ఎవరి దగ్గర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటాను సార్. అది చాలా పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంటది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న కూడా ఇవాళ కూడా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇవాళ ఇక్కడ కూర్చున్నానా అన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు అసలు ఇక్కడ లేను అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. అలా డీప్ గా తీసుకెళ్ళినందుకు. అసలు ఆ థాట్స్ కి మాకి చాలా కనెక్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇవాళ మనీ కౌంటింగ్ లో సార్ ఇవాళ
గోల్స్‌కి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎక్కువ పెట్టాను సార్. చాలా విజన్స్ చాలా బాగా కనిపించాయి. నాకది చాలా ఇష్టమైంది ఇవాళ. ఎంత క్లారిటీగా అంత క్లారిటీగా కనిపించాయి సార్. నేనేమనుకున్నానో అలాగే జరగాలనుకున్నానో అలాగే జరుగుతున్నందుకు విశ్వానికి, గురువుగారికి చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జరుగుతుందండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. చాలా కాన్ఫిడెన్స్ ఈ మధ్యన కాన్ఫిడెన్స్ గూడా చాలా పెరిగిపోతుంది. అంటే ఇంకా ఆహ్, ఎలా ఎలా చేస్తే ఎలాగుంటాము, ఎలా ఎలా చేయాలి అనేది కూడా నాకు నేనే క్వెషన్ ఏసుకుంటున్నా కూడా ముందుకెళ్తున్నాను సార్ అలాగా. నా క్వెషన్ నాకొస్తుంటుంది సార్. ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని అలాగా కాన్ఫిడెన్స్ గూడా వస్తుంది సార్ అప్పుడప్పుడు. అంటే అదే చెప్పాను కదా సార్ కామ్‌గా ఉన్నప్పుడు మాత్రం అంటే ఎవరు డిస్టర్బ్ లేకున్నట్లు హాయిగా ఇంట్లో ఒక్కదాన్నో లేదా ఎక్కడైనా పనిలో లేదా వెళ్ళే దారిలో గాని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న వెళ్తూ చల్లటి గాలి వస్తుంది సార్ ఇలా వెళ్తున్నాను. ఎప్పుడు ఆహ్, నిన్న మా ఆయన లేనందుకు ఊరికెళ్ళినందుకు నేను వాకబుల్ చేయాల్సొచ్చింది. వెళ్ళేటప్పుడు నాకు స్వెట్ ఎక్కువైపోతుంది. ఒక్కోసారి టెన్షన్‌లో ఫాస్ట్‌గా ఎళ్ళేటప్పుడు స్వెట్ వస్తుంది సార్. వస్తా ఉంటే చల్లటి గాలొచ్చింది. అబ్బా! యూనివర్స్ ఇలాగే నాకెప్పుడు కావాలంటే అప్పుడు చల్లటి గాలి కొంచెం ఇట్లా స్వెట్ వచ్చినప్పుడు అని అనుకున్నాను. అక్కడ పనిలో కూడా హీట్ ఎక్కువ. మిషన్ పక్కన పక్కన ఉంటాయి కాబట్టి చాలా వేడి అనిపిస్తుంది. అట్లా వేడి అనిపించినప్పుడు కూడా ఒక సెకండ్ యూనివర్స్ నుంచి చల్లటి గాలి నాకు చాలా చల్లగా గాలి ఎంత చల్లగా అంటే అందరూ ఇవాళ ఎందుకు ఇంత చల్లగా గాలి భలే వస్తుంది ఇవాళ అందరూ లోపలికి అంటున్నారు వాళ్ళైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలాగా. హ్మ్. ఎయిర్ ఎలిమెంట్ హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ప్రతిసారి ఎయిర్ ఎలిమెంట్ అలాగొచ్చి చల్లటి గాలిస్తుంటే థాంక్ యూ ఎయిర్ ఎలిమెంట్, థాంక్ యూ ఎయిర్ ఎలిమెంట్ అనుకుంటూ ఒక ఎప్పుడు స్వెట్ ఫీలింగ్ అన్నప్పుడంతా అలా సెకండ్‌కి అలా వచ్చి అలా ఫీల్ చేసి వెళ్ళిపోతున్నాననుకో చాలా హ్యాపీగా అనిపించింది సార్. మాకిలాగ ఎయిర్ ఎలిమెంట్ అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ చేస్తున్నందుకు మీకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఇలా నేర్చుకున్నందుకు. థాంక్ యూ సార్. వెరీ గుడ్. ఎక్సలెంట్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్. మార్నింగ్ సార్. ఈరోజైతే మీరు అది చెప్పేది కూడా నాకు డీప్‌లోకి వెళ్ళిపోయా సార్ నేను. ఎప్పుడంటే మీరు అదే క్షమాపణ అదే తల్లి మీకు ఇష్టమైన థాంక్స్ హీలింగ్ చేసాం మేడం. సార్? థాంక్స్ హీలింగ్ అవును చేసాం. సార్. అంతకుముందు నేను డీప్‌గా వెళ్ళిపోయాను సార్ మొత్తానికి. అసలు మీరేం చెప్పారో కూడా తెలీదు నాకు. ఈరోజు ఓంకార్‌లో మటుకు ఆహ్, వినాయకుల వారు కనిపించారు సార్. ఇక్కడ ఇంకా ఈ ఈ ఐ దగ్గర మటుకు చాలా ఎంత పెయిన్ అనిపిస్తుంది. ఓంకారం స్టార్ట్ అయినప్పటి నుండి ఓంకారం ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో సార్ మనకి మస్తు ఎనర్జీ వస్తున్నట్టుంది. ఈరోజు మటుకు మీరు కాస్మిక్ ఎనర్జీ అని చెప్పినప్పుడు ఇట్లా పైనుండి అసలు ఒకటి ఇట్లా లైట్ లెక్క బాడీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఫస్ట్ స్టార్టింగ్‌లో తర్వాత ఓంకారం చేసినప్పుడు నేను నిన్న అదే వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు వినాయకుల వారి విగ్రహం పెట్టినప్పుడు పెట్టి అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు స్వామివారే వచ్చి చిన్నగా అయిపోయి నిజంగా వచ్చి కూర్చుంటారంట సార్. ఆ 2 ప్లేట్‌లో. కూర్చుంటే నేను అట్లా అష్టోత్తరం అది అక్షంతలు కుంకుమ, పసుపు చేస్తున్నా అంట. స్వామివారు వచ్చి కూర్చున్నారంట. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు మటుకు స్వామివారు ఫుల్ కనపడ్డారు. ఎప్పుడైనా నాకు హాఫే కనపడేది. లేకపోతే ఇట్లా కళ్ళ వరకే కనపడేది తొండం వరకే. ఈరోజు ఫుల్ వచ్చి స్టేజ్‌లో కూర్చున్నారంట. చాలా హ్యాపీ అనిపించింది. వాటర్ ఫాల్స్‌లో కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే మనకి ఆ ప్రకృతి చెట్లు, ఆ కొండలు, ఆ నీళ్ళు పైకి చూస్తుంటే చెట్లు, కొండల మధ్యలో ఆకాశం కనిపిస్తుంటది. చాలా అంటే ప్రకృతి విషయం చాలా ఎంజాయ్ అనిపిస్తుంది సార్. చాలా బాగా అనిపించింది. తర్వాత వాటర్‌లో కూడా ఎంజాయ్ చేయటం, సెల్ఫీ దిగటం చాలా బాగా అనిపించింది సార్. పేపర్ వాటర్‌లో వేసిన తర్వాత అది ఇట్లా వెళ్తుంటే దాన్ని చూస్తూ అది ఎంతవరకు వెళ్ళేదాకా అట్లా చూస్తూ ఉండటం.
మనకు వాటర్ పైనుండి పడుతుంటే ఇదేంటి తల మీద ఇదంతా భుజం మీద ఒంటి మీద పడుతుంటే ఆక్యుపంచర్ లెక్క ఇట్లా ఇట్లా మంచిగా బాడీ అంతా షేక్ అయిన ఉంటుంది. చాలా హ్యాపీ అనిపించింది సార్ వాటర్ ఫాల్స్. అది అయిపోయిన తర్వాత కూడా సెల్ఫీలు దిగామంట మస్తుగా వాటర్ ఫాల్స్ మస్తు ఎంజాయ్ చేశాను సార్ వాటర్ ఫాల్స్. చేసి పైకి వచ్చిన తర్వాత ఇంకా చల్లగా ఉన్నదని కాఫీ తాగామంట సార్. కాఫీ తాగి తర్వాత మామూలుగా వచ్చేసాము. ఈరోజు మనీ కౌంటింగ్ ఈరోజు మేము క్షమాపణలు మట్టుకు మా వారికి మా అమ్మాయికి మా బాబుకి వాళ్ళకి చెప్పుకున్నాను సార్ క్షమాపణలు. మామూలుగా బ్లెస్సింగ్స్ మటుకు పద్మ వాళ్ళకి నాకు ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అయితే పైన మీరు ఇవి చెప్పటం అయిపోయిన తర్వాత ముక్కోటి దేవతలు సిస్టర్స్ ఇవన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత పైన వాళ్ళు ముక్కోటి దేవతలు పైన దీవిస్తున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు ఈరోజు. అది అయిపోయి అప్పుడే నేను డీప్లోకి వెళ్ళి అప్పుడే వచ్చాను బయటికి. తర్వాత మీరు మనీ కౌంటింగ్ మొదలు పెట్టారు. మనీ కౌంటింగ్ చేసేటప్పుడు మటుకు మా పూజ గదిలో అదే గోపురం మీద వినాయకుల వారు కూర్చొని కనిపించారు సార్. ఇవాళ మొత్తం వినాయకుల వారు కూర్చొని కనిపించి నవ్వుతూ చూస్తున్నారంట. నేను కింద కూర్చొని మనీ కౌంటింగ్ చేస్తున్నాను సార్. ఈరోజు మనీ కౌంటింగ్ కూడా మంచిగా ఉంది. నేను అనుకున్న 1 year అనుకున్న టార్గెట్. తర్వాత ఈరోజు నాకు నేను అనుకున్నంత మనీ వచ్చినట్టు చాలా మంచిగా అనిపించింది సార్. తర్వాత నా హ్యాండ్ బ్యాగ్‌లో రెడ్ పర్స్‌లో తర్వాత మన మనీ బీరువాలో పెట్టుకున్నట్టు వచ్చింది సార్. ఈరోజు మటుకు శివాలయంకి వెళ్ళామంట సార్ ఇన్సోలేషన్. అదే ప్రతిష్ఠ చేసిన శివాలయంకి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను సార్. కూర్చొని అభిషేకం అది చేశారంట అయ్యగారు. కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను సార్. దాంట్లో కూర్చొని చూస్తుంటే శివ పార్వతులు తాండవం చేసినట్టు కనిపించింది సార్ విజువలేషన్. దాంట్లో వెళ్ళి నేను కూర్చున్నాను. మళ్ళీ దాంట్లో అభిషేకం అవుతుంది. అభిషేకం అయినప్పుడు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాను. ఇక్కడ అభిషేకం అవుతుంది. అక్కడ శివ పార్వతులు తాండవం అయినట్టు కనిపించింది సార్. మొత్తం మన చివరిగా మీరు మళ్ళా ఎవరైతే అయిపోయిందో సింబల్ చూపించండి అనే వరకు కూడా వాళ్ళు తాండవం చూస్తూనే ఉన్నాను సార్. అసలు మస్తు తన్మయత్వంతో అట్లా చూస్తున్నాను. అప్పుడు మీరు అన్నప్పుడు అప్పుడు నేను బయటకు వచ్చాను అనమాట. తర్వాత ఇంకా అయ్యగారు తీర్థం అది పెట్టేశారు. అది తీసుకొని వచ్చారు. ఇవాళ మొత్తం ఇదే సార్ శివ పార్వతులు వినాయకుల వారే అనిపించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్. మీకు శివాగ్రహం శుభ్రంగా వచ్చింది, హ్యాపీగా వచ్చింది. శివపార్వతి అనుగ్రహం మీకు సంపూర్తిగా వచ్చింది. హ్యాపీ ఫీల్ అవ్వండి. మీకు కావాల్సిన మనీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే వినాయకుడు కనిపించాలంటే అన్ని కూడా సంతోషంగా మొదలు పెట్టమని సింబల్ అనమాట. మీరు ఏం చేయాలి కూడా ధైర్యంగా ధీమా చేయండి. 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.